శ్రీవల్లికి హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళాక అక్కడ ఉన్న నర్మద అలాగే ప్రేమ వాళ్ళిద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అక్క, మనకి కూడా హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తే ఇలాగనే చేస్తారు కదక్క అని చెప్పి ప్రేమ అంటుంది. దాంతో నర్మద కూడా అవును ప్రేమ, మనకి ఇలాంటి అదృష్టం లేదు కదా, మనం ఇలా రాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే ఎందుకు అక్క నువ్వు బాధపడతావు, మనం ఇప్పుడు అలానే చేద్దాం అక్క, ఇదిగో నువ్వు అక్కడ గుమ్మం దగ్గర నుంచి రా అక్క, నేను ఇక్కడ హారతి పట్టుకొని నిలబడతాను వెళ్ళక్క అని చెప్పి నర్మదాని పంపిస్తుంది. దాంతో నర్మద అయితే ఒక్కసారి మనం కూడా చేద్దామని చెప్పి నర్మద బయట నుండి అలా వస్తూ ఉంటుంది. వస్తూ ఉండగా అది చూసి ప్రేమ అయితే ఏంటక్క నువ్వు మరీ 90sలో అమ్మాయిలా వస్తున్నావు అని చెప్పి అంటుంది. అది వినగానే నర్మద అయితే మరి ఎలా రావాలి అని చెప్పి అంటుంది. అక్క, ఇలా వయ్యారంగా నడుచుకుంటూ అలా రావాలక్క అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే నర్మద అయితే నవ్వుతూ ఉంటుంది. సరేలే అని చెప్పి నర్మద వస్తుంది. ఇక దాంతో ప్రేమ అయితే నర్మదాకి హారతి ఇచ్చి లోపలికి రావమ్మ మహాలక్ష్మి రా అంటూ తనైతే హారతి ఇచ్చి పిలుస్తుంది. అది విని నర్మద అయితే చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు ప్రేమ ఇప్పుడు నువ్వు వెళ్ళిరా అని చెప్పి అంటుంది. ఇక ప్రేమని బయటకు పంపిస్తుంది. ఇక ప్రేమ అయితే వయ్యారంగా నడుము తిప్పుకుంటూ తనైతే వయ్యారంగా వచ్చి ఇంట్లో కుడికాలు ముందు పెట్టి వస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ కూడా సంతోషిస్తారు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా నవ్వుతూ బాధపడుతూ ఉంటారు. ఇక ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. మనకి ఆ అదృష్టం లేదు కదా, పుట్టింటి నుండి వచ్చే సరదాలు సందర్భాలు అవేవి లేవు కదా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు తలుచుకొని ఏడుస్తూ ఉంటారు. ఇదంతా చూసి ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి వీళ్ళిద్దరి పరిస్థితి ఒకటే అని వీళ్ళు బాధపడుతున్నట్టుగా ఉన్నారు, వీళ్ళు మంచి అక్క చెల్లెల్లాగా ఉన్నారని చెప్పి ధీరజ్ అయితే వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.